వెల్కమ్ బ్యాక్. మండుటెండల్లో సైతం అలుగుదింకిన చెరువులు నిత్యం నీటితోటి కలకలలాడిన వాగులు వెండిపోయి కనిపిస్తున్నాయి. అందుకే జల ఉద్యమానికి సిద్ధమవుతుంది గులాబీ దళం. ఇక తెలుగు రాష్ట్రంలో జల జగడం పైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు డాక్టర్ అంజి సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు. సత్యం గారు నమస్కారం అండి. నమస్తే అండి. సత్యం గారు, నిన్నటి వరకు బనకచర్ల ఇష్యూ నడిచింది. ఇప్పుడు నల్లమల సాగర్ టెన్షన్ నడుస్తుంది. ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల పంచాయతీ పెడుతున్నాయి. ఇక ఏపీకి గేమ్ చేంజర్, తెలంగాణకు డేంజర్గా మారుతుందా? సత్యం గారు. ఎప్పటి నుంచో బచావత్ ట్రిబ్యునల్ నాటి నుంచి కూడా మనకు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. దాన్ని సవరించడానికి తెలంగాణ ఆంధ్ర విభజన తర్వాత కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాల్లో కొన్ని హర్డిల్స్ కూడా వస్తున్నాయి. అట్లనే ఇప్పుడున్న దానికన్నా ఇంకెక్కువ ఆంధ్రప్రదేశ్ వినియోగించుకోవాలన్నటువంటి తాపత్రయంలో కృష్ణాలో కానీ లేకపోతే గోదావరిలో కానీ ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు దరిదాపు కృష్ణా నది మీద పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత బనకచర్ల ప్రాజెక్టు చేపట్టడానికి విష ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీటిని అడ్డుకోవటంలో కొంతమేరకు విజయం సాధించారు. బనకచర్లని దరిదాపు బనకచర్లకు పర్మిషన్స్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇవాళ నల్లమల సాగర్ అనేటువంటి కొత్త ఇష్యూని తీసుకొచ్చారు. వాస్తవానికి గోదావరిలో మిగులు జలం అన్నది వాస్తవమే, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేస్తున్నాయి. కానీ తెలంగాణ వాడుకోకముందే మేము మిగులు జలాలు వాడుకుంటామని ఆంధ్రప్రదేశ్ అనటం అనేది సైంటిఫిక్ కాదు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ మీద వాడుకుందాం అనుకున్నటువంటి కాళేశ్వరం అది పూర్తయినా వాడుకోలేని స్థితిలో ఉన్నది ఇవాళ కాళేశ్వరం. తర్వాత సీతారామ ప్రాజెక్టు మొన్ననే పర్మిషన్స్ వచ్చాయి. అది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ యొక్క ఇనిషియేషన్ తోటి ఆ మేరకు సక్సెస్ అయ్యారు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నల్లమల సాగర్ మీద కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఇప్పటికే కేంద్ర జలవనరుల శాఖకు, తర్వాత సిడబ్ల్యూసికి అన్నిటికి కూడా తెలంగాణ యొక్క రిజర్వేషన్స్ పంపారు. అయితే సహజంగానే టీఆర్ఎస్ పార్టీ కానీ లేదా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ ఏదేమైనా తెలంగాణ ఇష్యూ మీద వాళ్ళకు ఆల్ ఇండియా పార్టీ కాదు కాబట్టి తెలంగాణ మీద ఇష్యూస్ లేవనెత్తడానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అదే జాతీయ పార్టీ అయితే అవతల రాష్ట్రంలో, యువతల రాష్ట్రంలో, ఇంకా పక్క రాష్ట్రాల్లో కూడా దీని ఇంపాక్ట్ అటువంటిదని చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ ప్రాంతీయ పార్టీలకు వాళ్ళ ప్రాంతాన్ని అగ్రెసివ్గా ముందుకు తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. గతంలో తెలంగాణ ఉద్యమం సందర్భంగా అదే అగ్రెసివ్నెస్ ఉంటాం, దాంట్ నుంచి సెంటిమెంట్ రైజ్ కావటం, అది టీఆర్ఎస్కు ఉపయోగపడటం జరిగింది. ఇప్పుడు కూడా ఈ పాటికి నల్లమల సాగర్కు అభ్యంతరం పెట్టింది మన నీటిపారుదల శాఖ. అయినా ఆ ప్రయత్నాలు, అవతల చంద్రబాబు నాయుడు నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఇక్కడ తెలంగాణలో సహజంగానే అసంతృప్తి రాజేస్తున్నాయి. ఆ అసంతృప్తే ఇవాళ మళ్ళీ ఒక అగ్రెసివ్ మూమెంట్ కావచ్చు లేదా అగ్రెసివ్నెస్కు కారణభూతం అవుతుంది. అది ఏ మేరకు రియలైజ్ అవుద్ది ఏమిటనేది రోజులు గడుస్తుంటే తెలుస్తుంది. ఆయన డిపిఆర్ సమర్పించి అవతల ఉన్నటువంటి పర్మిషన్స్, అనేక రకాలైనటువంటి పర్మిషన్స్ వచ్చే వరకల్లా ఏమవుతుంది, బనకచర్ల ప్రయత్నం చేశారు కానీ సక్సెస్ఫుల్గా తెలంగాణ అడ్డుకుంది. ఇప్పుడు నల్లమల సాగర్ కూడా ఏమవుతుందని మనం ఎదురు చూడాలి. ఇక కృష్ణా విషయానికి వస్తే కృష్ణా నది మీద తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. అది ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగింది. ఆనాడు పోతిరెడ్డిపాడు వ్యతిరేకంగా నిజంగా పోట్లాడింది హైదరాబాద్ బ్రదర్స్, పి జనార్దన్ రెడ్డి, మరి శశిధర్ రెడ్డి. వాళ్ళు సొంత పార్టీలనే వ్యతిరేకంగా పోరాడారు. పోతిరెడ్డిపాడు గనక సక్సెస్ అయితే తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుద్దని, ఇంకెక్కడికన్నా అక్కడ తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. వాస్తవానికి 10,000 క్యూసెక్కుల కోసం పోతిరెడ్డిపాడు అన్నారు. ఆ తర్వాత 44,000 క్యూసెక్కులు పెంచారు. ఆ తర్వాత 80,000 క్యూసెక్కులు పెంచారు. రోజు దరిదాపు 8 టీఎంసీలు తీసుకుపోయేటువంటి లెవెల్కు దాన్ని వెడల్పు చేశారు. మళ్ళీ పైన ఇంకొక 4 కిలోమీటర్లు ఉన్నటువంటి సంగమేశ్వరం నుంచి రోజుకొక 2 టీఎంసీలు, అట్లా ఒక 30 రోజులు. అంటే దరిదాపు ఆ 2 చోట్ల నుంచే
270, 250 నుంచి 300 మధ్య టీఎంసీలు దోడుకునేటువంటి అవకాశం ఏర్పడింది. మొత్తం తెలంగాణకు కూడా బ్రిజేష్ పట్టి ట్రిబ్యునల్ ప్రకారం 299 టీఎంసీలే కేటాయించారు. 512 టీఎంసీలు 811లో 512 టీఎంసీలు ఆంధ్ర కేటాయించారు. కానీ క్యాచ్మెంట్ ఏరియా ఉన్నది 69% క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణ ఉన్నది, 31% క్యాచ్మెంట్ ఏరియా ఆంధ్రాలో ఉన్నది. అందులో రాయలసీమలో ఇంకెక్కువ ఉంది. ఆంధ్రాలో కూడా ఉన్నటువంటి 31% క్యాచ్మెంట్ ఏరియాలో దరిదాపు 19% రాయలసీమలోనే ఉంది. కానీ ఇంటర్ రీజనల్ డిస్పారిటీస్ వాళ్ళలో కూడా ఉన్నాయి. రాయలసీమ క్యాచ్మెంట్ ఏరియా వాడుకునేది తక్కువ, ఆంధ్రాలో క్యాచ్మెంట్ ఏరియా తక్కువ, వాడుకునేది ఎక్కువ. ఈ విధమైనటువంటి అసమానతలు విత్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. తెలంగాణతో పోలిస్తే ఇది తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. అట్లాగే తెలంగాణ ప్రాజెక్టులు కృష్ణా మీద ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు ఏవి కూడా పూర్తి కాలేదు. అది దురదృష్టం ఉమ్మడి రాష్ట్రంలో. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన మొదటి 10 ఏళ్ళు కృష్ణా ప్రాజెక్టుల మీద కాన్సన్ట్రేట్ చేయలే. మొత్తం కాన్సన్ట్రేషను కాళేశ్వరం మీదనే ఉంది. ఈ ప్రాజెక్టులన్నీ అట్లాగే ఎప్పుడో 40 ఏళ్ల కింద ఎస్ఎల్బిసి ప్రారంభించారు. ఇప్పటికి కూడా 2/3 మనకు దాన్ని తవ్వకం చేశారు. ఈ లోపు కొన్ని ఆబ్స్టకల్స్ వచ్చాయి. ఇంకా 12-13 కిలోమీటర్లు ఇవాళ సొరంగం దవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది 40 ఏళ్ళు అయింది. దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు. ఇక నట్టంపాడు, కోయిల్ సాగరు ఇటువంటి చిన్న చిన్న ప్రాజెక్టులో దరిదాపు 40 టీఎంసీలు వాడుకునేటువంటి అవకాశం ఉంది. అవి అసంపూర్తిగా ఉండి అవి వాడుకోలేకపోతున్నాం. తర్వాత ఇప్పుడున్నటువంటి చర్చలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి దానికి కూడా 90 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉందన్నారు. కనీసం 40 టీఎంసీలను వాడుకునే అవకాశం ఉంది. అవి పూర్తి కాలేదు. కాబట్టి కృష్ణానది మీద ఉన్నటువంటి ఏ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. కానీ అవతల వైపు మాత్రం పోతిరెడ్డిపాడు నుంచి విస్తారంగా వాడుకునేటువంటి అవకాశం ఏర్పడింది. కృష్ణాలు ఇట్లనే తెలంగాణకు రావాల్సినటువంటి వాడుకోవాల్సిన ప్రాజెక్టులన్నీ కంప్లీట్ కాకుంటున్నాయి. అవతల వైపు అన్ని పూర్తయి వాడుకునేటువంటి స్థితిలో ఉంది. గోదావరి మీద కూడా అట్లాగే వాడుకునేటువంటి వాళ్ళ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే పెద్ద ఎత్తున వాడుకునే అవకాశం ఏర్పడుతుంది. అయినా ఇంకా మిగులు జలాలు వాడుకుంటామని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. తెలంగాణ వాదన ఏమిటి? ఏ రాజకీయ పక్షమైనా లేదా ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ అయినా మిగులు జలాలు అసలు జలాలే తెలంగాణ వాడుకోలే. అసలు జలాలు వాడుకున్నప్పుడు మిగులు జలాలను లెక్కిస్తావు? 2 రాష్ట్రాలు కూడా అసలు జలాలు వాడుకున్నాక అవేవో 1500 టీఎంసీలు వాడుకున్నాక అప్పుడు మిగులు జలాలు వాడుకోవటం అనేది చర్చ వస్తుంది. కాబట్టి ఈ విధంగా 2 ప్రాజెక్టుల మీద కూడా ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ డిసడ్వాంటేజ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇవాళ ఈ విషయాల్లో ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్కు, ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్కు ఒక పొలిటికల్ గేమ్గా మారబోతుంది. ఇది సెంటిమెంట్ రైజ్ అయితే టీఆర్ఎస్ బెనిఫిట్ అవుతుంది. సెంటిమెంట్ కాకుండా ఇది ఒక 2 రాష్ట్రాల మధ్య ఒక చర్చనీయాంశం అయితే సెంటిమెంట్ వచ్చేటువంటి అవకాశం లేదు. అవును. అయితే ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం మెతక వైఖరి అవలంబి